నేను సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. బాగుంది సినిమా బాగుంది. నవీన్ చంద్ర కెరియర్ బెస్ట్ ఇచ్చాడు దీంట్లో పర్ఫార్మెన్స్. నవీన్ చంద్ర రాజారేంద్ర ఇద్దరికి పర్ఫార్మెన్స్ బాగుంది. హనీ చాలా బాగుందన్న సినిమా. అంటే ఈ మూఢనమ్మకాలు, ఈ ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం విన్నా, నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. సో తంత్రశాస్త్రం అంటే ఏంటి, లోపల ఉండే మాయలేంటి, అవి ఎలా నమ్ముతున్నారు జనాలు. అది డబ్బు కోసం అవచ్చు, పేరు కోసం అవచ్చు, పదవి కోసం అవచ్చు, పరువు కోసం అవచ్చు. సో ఒక మనిషిని హింసించడం, ఆ మూఢనమ్మకాలతోటి ఇబ్బంది పెట్టడం, అది నాకు కొంచెం జరుగుతున్నాయి. ఇలాంటివి చాలా నిజంగా చాలా రియలిస్టిక్గా చూపించారు. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఏదైతే మలయాళం సినిమాని ఎప్పుడు కూడా మనం వెతుకుంటాం, చాలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తారని అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎప్పుడు అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఎవరు తీయని ఎవరు చూడని ఒక సినిమా అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి కాన్సెప్ట్స్ అసలు రాలేదు. ఎందుకంటే చేతబడికి సంబంధించి లేదంటే ఇంకోటి సంబంధించి చాలా మూవీస్ వచ్చి ఈ మధ్యకాలం, కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ టైప్ ఆఫ్ స్టోరీ మాత్రం అస్సలు రాలేదు. అలాగే చిన్న పాప చాలా మంచిగా నటించింది. ఆ పాప ఎవరు కానీ యాక్టింగ్ స్కిల్స్ అయితే అదరగొట్టింది నిజంగా. ఫుల్ హర్రరు థ్రిల్లరు, పైగా చూస్తున్నంత సేపు ఒకటే భయం వేసింది. సినిమా అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉన్నా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, చిన్న పాప కానీ చాలా బాగుంది అన్నమాట. అంటే ఫుల్ హర్రరే, అంటే ఒకటే భయం వేసింది. ఈ చేతబొడులని, ఈ దెయ్యాలు, కాబట్టి ఇలాంటివన్నీ చూస్తున్న సేపు ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాం. ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. హనీ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ప్రతి సెకండ్ ఒక ట్విస్ట్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక క్యూరియాసిటీ బాగా పెంచారు డైరెక్టర్ గారు. ఇప్పుడు చాలా మంచి మూవీ చూసాను ఎన్నాళ్ళ తర్వాత. అంటే నేను మూవీ చూసి ఒక నెల అంత అయింది, ఒక మూవీ చూసి నెల రోజులైంది. ఇప్పుడు మంచి మూవీ చూసి అనిపించింది.